ఈరోజు శివరాత్రి మార్నింగ్ లేచి ఈరోజు ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి స్నానం చేసి ఇక్కడ సత్యసాయి పంపుకి వచ్చాను. ఏ గుడి చూసినా ఫుల్ రష్ ఉంది. అసలు సత్యసాయి అయితే ఫుల్ క్రౌడ్. మా ఇంటికాడతో చిన్న టెంపుల్ ఉంటుంది, ఇట్టప్పుడు ఓడిపోడు కానీ ఆ టెంపుల్కి. ఇందాక అది పోయినా ఫుల్ రష్ నిండిపోయారు. సరే మా ఫ్రెండ్స్ గిట్ట వస్తాను సత్యసాయికి, సరే పోదామని వచ్చిన. వెళ్ళి దర్శించుకోండి దేవుడు. సిద్ధి వినాయక టెంపుల్ క్యూ చూడండి కాదు. ఎక్కడెళ్ళా చాలా పెద్ద క్యూ ఉంది. ఏ గుడిలో చూసి ఇక్కడ ఏం చేద్దాం, దేవుని దర్శించుకోండి. నమో నమః సభాభ్యో నమో నమో స్వేభ్యో నమః నమో భవాదిక ఆద్యాదినేభ్యో భవిత శుభాభ్యామతే నమో బాహుభ్యాం సమధర్మనే భజతే తన్మనో హేతు తస్మాన్ నమః విసదః అథవయతే నమో ధర్మానాయ భక్రతే నమః ప్రత్యతే నమో భక్రతేభ్యో దేవానాగమృతయేభ్యో నమో విష్ణునకేభ్యో నమో విష్ణుభక్తేభ్యో ద్రాపే అంతస్పదేకల త్రినిల్లవృతా ఏషా పురుషానా వేషా భేర్మా రోమో ఏషా కించనామోస యాతే రుద్రస్సు దేవృతు ఉత్తరామే అత్యంతనాపురం విరానో గజస్తంభం వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది, శివుడు దర్శనం అయిపోయింది, అయ్యప్ప స్వామి అయిపోయింది, వెంకటేశ్వర స్వామి కూడా అయిపోయింది. ఇక్కడ సత్యసాయి అనేది ఇక్కడ ఫేమస్ పాయింట్ కదా. క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉంది. టెంపుల్ మాత్రం బాగుంటుంది, చూపిస్తుంది. శివరాత్రి దర్శనం అయితే అయిపోయింది మొత్తం. సూపర్ ఉంది అసలు, అమేజింగ్. కానీ ఫుల్ టైం పట్టింది. నార్మల్గా మాకు టెంపుల్ మొత్తం విజిట్ చేయడానికి ఒక 1/2 అవర్ అవుతుండే, ఈరోజు 1.5 అవర్ అయింది. క్రౌడ్ మాత్రం హ్యూజ్గా ఉంది. బట్ చుట్టుపక్కల చాలా ఫేమస్ టెంపుల్ సత్యసాయి, అందుకే చాలా రష్. అన్ని దేవుళ్ళు ఉంటారు, అందరు దేవుళ్ళని దర్శనం చేస్తున్నాం. ఇప్పుడు ఫాస్టింగ్ కాబట్టి